ఓం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. అందరికీ కూడా గురువారం శుభాకాంక్షలు ఫ్రెండ్స్. మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని బాబాగారిని కోరుకుంటున్నానండి. ఈరోజు మన ఇంట్లో పూజ బాగా జరిగిందండి. మీ అందరి కోసం, మా కోసం అందరికీ మంచి జరగాలని ఆ బాబాగారిని అయితే పూజ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఈరోజు బాబాగారికి పువ్వులతోటి అష్టోత్తరం చేసుకున్నాను. అలాగే శనగల మాల వేశానండి. పంచహారతి ఇచ్చాను. మీరు కూడా బాబాగారికి పూజ చేసినప్పుడు పంచహారతి ఇవ్వండి ఫ్రెండ్స్, చాలా మంచిదండి. అలాగే నైవేద్యంగా అయితే పాయసం చేశానండి. సేమియా పాయసం చేసి పెట్టాను ఫ్రెండ్స్. ఈరోజు చాలా సంతోషంగా ఉందండి బాబాగారికి ఇలా పూజ చేసుకుంటే. మీ అందరికీ కూడా మంచి జరగాలని అయితే నేను ఆ బాబాగారిని కోరుకున్నానండి. చాలామంది కామెంట్స్ పెట్టారు కదా, అందరికీ కూడా మంచి జరుగుతుందండి, మీ కోరిక నెరవేరుతుంది. శైలజ సిస్టర్ ఎప్పటి నుంచో సంతానం కావాలని కోరుకుంటున్నారు. ఆ సిస్టర్కి తప్పకుండా సంతానం కలగాలని ఆ బాబాగారిని నేను కోరుకుంటున్నానండి. బాబా ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి, మీకు మంచి సంతానం కలుగుతుంది సిస్టర్. బాబాగారి మీద నమ్మకంతో ధైర్యంగా ఉండండి, అందరి కోరికలు కూడా తీరుతాయండి. ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోయే ముందు బాబాగారు మిరాకిల్ జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడేనండి మీతో వీడియో చేస్తూ ఉండగా ఒకళ్ళు వచ్చి అయితే మంచినీళ్ళు అడిగారు ఫ్రెండ్స్. నేను నిన్నైతే ఫోన్ చూస్తూ ఉండగా బాబాగారు సందేశం వచ్చిందండి. తల్లి, రేపు నేను ఏదో ఓ రూపంలో వస్తాను, నాకు మంచినీళ్ళు ఇవ్వు తల్లి అని అయితే సందేశం వచ్చిందండి. నేనైతే పక్షులకి నీళ్లు పెడదాం కదా అని అనుకున్నాను. పూజ హడావిడి వంట హడావిడిలో మర్చిపోయానండి. ఇంతలో ఎవరో ఒకళ్ళు వచ్చి మాకు మంచినీళ్ళు కావాలని అడిగారండి. అసలు నాకైతే ఒక్కసారిగా బాబాగారి సందేశం గుర్తుకు వచ్చింది ఫ్రెండ్స్. చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి. చాలామంది సందేశాలు నిజం కాదు అని అయితే అనుకుంటున్నారండి. అదేంటంటే కోరిక తీరటం లేదన్న బాధతో అలా అనుకుంటున్నారు. కానీ ఫ్రెండ్స్, తప్పకుండా బాబాగారి సందేశాలు అనేవి చాలా నిజమండి. మనకి ఏదో తెలియచేయటంకే బాబాగారు అయితే సందేశం మన వరకు పంపిస్తారు ఫ్రెండ్స్. ఈ రోజు తీరకపోయినా రేపటి రోజునైనా మన కోరిక అనేది తీరుతుంది ఫ్రెండ్స్. బాబా మీద మనం నమ్మకంతో ధైర్యంగా ఉండాలండి. అలాగే ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా ఒక చిన్న ప్రోడక్ట్ చూపించాలని అనుకుంటున్నానండి. ఇదేం ప్రమోషన్ కాదు ఫ్రెండ్స్, ఎందుకంటే మనం అందరం కూడా పూజ చేసుకుంటాం కదా ఫ్రెండ్స్. సమ్మర్ అండి, ఉడుకు వచ్చేసి చెమటలు పట్టేసి ఎక్కువసేపు దేవుడి రూమ్లో కూర్చోవాలని కూర్చోలేము ఫ్రెండ్స్. కాబట్టి నేను ఇప్పుడు చూపించే ఈ స్మాల్ ఫ్యాన్ అండి చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. నేనైతే వాడుతున్నాను. మీరందరూ కూడా బాబాకి పూజ చేసుకుంటారు కదండి, మీకు ఉపయోగపడుతుందని నేనైతే ఈ వీడియోలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చాలా యూజ్ఫుల్గా ఉందండి. పూజ చేసినంతసేపు కూడా మనకి చల్లగా అనిపించింది. లేదంటే చెమటలు పట్టేసి మనం ఏకాగ్రతగా పూజ చేయలేము. చక్కగా ఇది ఉండటం వల్ల ఫ్రెండ్స్ చాలా చల్లగా ఉందండి. ఎందుకంటే ఫ్యాన్ వేసామంటే దీపారాధన కొండెక్కుద్దేమోనని భయం కదండి. ఇది అనుకోండి, మనం ఫేస్కి తగిలేలా ఎదురుకుండా పెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. చాలా బాగుంది, మీ అందరికీ కూడా యూజ్ అవుతుందని నేనైతే ఈ వీడియోలో చూపిస్తున్నానండి. అలాగే వ్రతం చేసుకునేటప్పుడు, పెద్ద పెద్ద పూజలు చేసుకునేటప్పుడు కూడా బాగా ఉపయోగపడుతుందండి. మనం 2 గంటలు అలా పూజ దగ్గర కూర్చుంటాం కదండి, అలాంటప్పుడు కూడా ఈ ఫ్యాన్ చాలా బాగా ఉపయోగపడుతుందండి. చాలా సింపుల్ అండి. ఇది ఛార్జింగ్ అనమాట. మనం ఛార్జింగ్ పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక 8 గంటలు అలా ఛార్జింగ్ పెట్టేసుకుంటే మనకి 2 గంటలు 3 గంటలు అలా తిరుగుతుంది ఫ్రెండ్స్. అది ఎలా వాడాలి ఏంటనేది ఆప్షన్స్ కూడా ఇచ్చాడండి. 2 బటన్స్ ఇచ్చాడండి. ఒక బటన్ అయితే మనం నొక్కితే అది మీడియము, స్లో, హై అని వస్తుంది ఫ్రెండ్స్. అలాగే ఇంకో బటన్ ఇచ్చాడు, అది లైట్ వెలగటానికి అనమాట. మనం లైట్ కూడా వేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి, ఫ్యాన్ చాలా స్మాల్గా బాగుంది. మనం బయటికి ఏదైనా ఊరు వెళ్ళినా కూడా మనం బ్యాగ్లో పెట్టుకుని పట్టుకెళ్ళొచ్చండి, అంత బాగుంది ఫ్రెండ్స్. చాలా బాగా యూజ్ అయింది నాకైతే. మీకు కూడా ఉపయోగపడుతుంది అని అయితే చెప్తున్నానండి. ఇంకా ఛార్జింగ్ పెట్టుకోవడానికి చూడండి ఫ్రెండ్స్, వైర్ అయితే ఇచ్చాడు. మనం అది వెనక వైపు పెట్టుకోవాలన్నమాట. మీరు కూడా తీసుకోవాలి అనుకుంటే డీమార్ట్లో అవైలబుల్గా ఉన్నాయండి, తీసుకోండి. ఇంక ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి. మన బాబాగారు ఈ గురువారం రోజున ఏమంటున్నారంటే, తల్లి, నిన్ను ఏడిపించే వారి ఆట నేను కట్టిస్తాను. నేను చెప్పే మాటలు జాగ్రత్తగా విను తల్లి, నీకు అంతా శుభమే జరుగుతుంది అని అయితే మన బాబాగారు మనందరి కోసం ఒక మంచి సందేశం తీసుకువచ్చారండి. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, ఇక నువ్వు దేనికి కూడా దిగులు పడవలసిన అవసరం లేదు.
నిన్ను ఏడిపించిన వారికి వాళ్ళ ఆట కట్టించటానికి నేను ఉన్నాను కదా తల్లి. నీ సాయి తండ్రిని నమ్మి నీ కళ్ళు తుడుచుకో తల్లి. ఎవరూ నన్ను పట్టించుకోవటం లేదు, అందరూ నన్ను అవమానిస్తున్నారు అని ఎంతగానో బాధపడుతున్నావు. అందరూ నన్ను దూరం పెడుతున్నారు బాబా. ఎవరి దగ్గరికి వెళ్ళినా నన్ను దూరం చేస్తున్నారు. నేను ఎక్కడా ఏ తప్పు చేయలేదే, ఎవరిని నేను ఏమీ అనలేదే. అయినా సరే వారందరూ కూడా నన్ను వదిలిపెట్టేస్తున్నారు. సరే, వారు నా దగ్గరికి రావటం లేదులే, నేనే వారి దగ్గరికి వెళ్దాము అని వెళితే వాళ్ళు దూరంగా వెళ్ళిపోయి నన్ను అవాయిడ్ చేస్తున్నారు బాబా. అంతా ఏమిటి? దీనికి కారణం ఏమిటి? నాకు ఏమీ అర్థం కావటం లేదు. నాకు చాలా బాధగా ఉంది బాబా. నేను ఒక్కదాన్నేనా? నాకంటూ ఎవరూ లేరా? నేను ఒంటరిగానే ఉండాలా? తో ఎవరూ కలవరా అని చెప్పి ఎన్నెన్నో ఆలోచనలతో నా మనసుకి చాలా బాధ కలుగుతుంది తండ్రి. నలుగురిలోకి వెళ్ళినప్పుడు నాకంటూ మాట సాయానికి, మాట పలకరింపుకి ఎవరూ లేరే. నాకు ఎంతో బాధగా ఉంటుంది తండ్రి. ఎందుకు తండ్రి వాళ్ళు ఇలా చేస్తున్నారు? ఇలా నా దగ్గర ఎన్నోసార్లు పదే పదే నన్ను అడుగుతూనే ఉన్నావు కదమ్మా. దీనికి కారణం నాకు తెలుసమ్మా, నేను చెప్తాను కదా. నువ్వు జాగ్రత్తగా విన్నావు అంటే ఇందుకేనా నేను ఇన్ని రోజులు కన్నీళ్లు పెట్టుకున్నాను అని అనుకుంటావు. ఆ విషయం తెలుసుకోవాలి అంటే తప్పకుండా నువ్వు నా మాటలు వినవలసిందేనమ్మా. నిన్ను వాళ్ళు దూరం పెడుతున్నారు, నిన్ను వాళ్ళు వదిలిపెడుతున్నారు, వాళ్ళు కలవటం లేదు. ఒకవేళ నువ్వు కలిసినా వారు నిన్ను దూరం పెడుతున్నారు అంటే దీనికి ఒకే ఒక కారణం. వారి దగ్గర లేనిది నీ దగ్గర ఉంది. అది డబ్బు, బంగారం, పదవి, పేరు, ప్రతిష్ట ఏదైనా అయ్యుండొచ్చు. దగ్గర ఉన్నది వారి దగ్గర లేదు అని నిన్ను చూసి ఈర్ష్యపడుతున్నారు అని అర్థం తల్లి. నిన్ను వాళ్ళు తొక్కాలి, ఇలా మనోభావంగా బాధ పెట్టాలి అని ఇలా చేస్తూ ఉంటారే కానీ ఈ వైపు ఎటువంటి తప్పు కూడా లేదు తల్లి. నువ్వు కల్మషం లేని బిడ్డవి, కష్టపడి సంపాదించుకున్న దానివి. అన్నీ కూడా పేరైనా, ప్రతిష్టైనా, డబ్బైనా, బంగారమైనా ప్రతి ఒక్కటి కూడా నువ్వు కష్టపడితేనే వచ్చింది. అది నిన్ను ఇష్టపడేవారు నీతో మాట్లాడొచ్చు. అది చూసి నీకు గౌరవం దక్కుతుంది అనే ఉద్దేశంతో నువ్వు కావాలి అని అనుకున్న వారు నిన్ను దూరం పెట్టవచ్చు. ఇప్పుడు అర్థమైంది కదమ్మా వారు నిన్ను ఎందుకు దూరం పెడుతున్నారో. నువ్వు ఎంత బలమైన దానివి, ఎంత తెలివైన దానివి, ఎంత ప్రావీణ్యం కలదానివో నువ్వు తెలుసుకో. వాళ్ళు నీ గురించి తెలుసుకున్నంత కూడా నీకు నీ గురించి తెలుసుకోలేకపోతున్నావమ్మా. నాకేంటి అని నువ్వు అనుకోవు కాబట్టే అందరూ నిన్ను దూరం పెడుతున్నారు తల్లి. నీకు ఎలాంటి గర్వము, అహంకారము లేకుండా అందరితోనూ కలవాలి అని అనుకుంటావు కాబట్టే నిన్ను వాళ్ళు దూరం పెడతారు. నీ పాటికి నువ్వు బెట్టుగా నీ హోదాని చూపించావు అంటే వాళ్ళు నీ దగ్గరకు వస్తారు. కానీ ఈ సాయి బిడ్డవైన నువ్వు అలా ఉండవు తల్లి. అటువంటి మనస్తత్వం కాదు తల్లి నీది. అందుకే నిన్ను చూసి వారు ఓర్వలేకపోతున్నారమ్మా. ఇప్పుడు అర్థమైంది కదా తల్లి. అవునా బాబా, దేనికి ఇలా చేస్తున్నారు? నలుగురితోనూ కలిసిమెలిసి ఉంటే బాగుంటుంది అని నువ్వు అనుకోవచ్చు. అందరికీ కూడా నీలాంటి గుణమే ఉండాలని లేదు కదా తల్లి. ఒక్కొక్కరి ఆలోచన ఒక్కొక్కలా ఉంటుంది, ఒక్కొక్కరి మనస్తత్వం ఒక్కొక్కలా ఉంటుంది. వారి మనస్తత్వం తగ్గట్టుగా వారు నడుచుకుంటారు. ఒక్కొక్కసారి బాధ కలిగించవచ్చు. వారు నిన్ను దూరం పెట్టడం వలన నీ మనసుకి బాధ కలిగించవచ్చు. కానీ వారి వల్ల నీకు ఏమీ జరగదు, ఎటువంటి నష్టమూ జరగదు తల్లి. ఈ ఒక్క విషయం నువ్వు గుర్తుపెట్టుకుంటే నీ కన్నీటికి కారణం ఇదా అని నువ్వు చాలా తేలికగా తెలుసుకుంటావు. ఎందుకు ఇలా చేశారు అని నువ్వు ఆలోచించి మనసులో పదే పదే మదనపడిపోతూ ఉన్నావు. నీ పనిని నువ్వు నిమగ్నం చేసుకోలేకపోతున్నావు. ఇది ఎంతవరకు కరెక్ట్ తల్లి? వారెవ్వరి కోసమో నీ పనులు ఆపుకుంటావా అమ్మా? వారెవరో మాట్లాడలేదు అని నీ పనులు చేయకుండా దూరంగా ఉంటావా? వారెవరో దూరం పెట్టారని నీ ఎదుగుదలని నువ్వే తొక్కేసుకుంటావా? అలా ఎప్పుడూ చేయవద్దు తల్లి. వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుందో వారి జీవితం కూడా అలాగే ఉంటుంది. కాబట్టి వారి గురించి ఆలోచించటం మానేసి నువ్వు బ్రతికేది నీ కోసం, నీ కుటుంబం కోసం, నీ పిల్లల కోసం, అంతేకాని ఇతరుల కోసం కాదు కదా తల్లి. ఇతరులు నిన్ను ఏదో అంటున్నారని నువ్వు అన్నం తినకుండా ఉంటావా? నీ ఇంట్లో పొయ్యి వెలిగించకుండా ఉంటావా చెప్పు తల్లి. కాబట్టి ఇదంతా వదిలేసేయ్. వాళ్ళు నిన్ను అర్థం చేసుకుని ఏదో ఒక రోజు తప్పకుండా నీ వద్దకు వస్తారమ్మా. వాళ్ళకై వాళ్ళే వచ్చినప్పుడు తప్పకుండా నీ విలువ తెలుసుకునే వస్తారు.
కాబట్టి ఆ విషయాలను వదిలేసి నీ పనులను నువ్వు చక్కగా చూసుకో తల్లి. నువ్వు మంచిగా ప్రయత్నిస్తేనే కదా ఎదుగుదల అనేది ఉంటుంది. ఎవరి కోసమో నీ ఎదుగుదలని నువ్వే తొక్కేసుకోవద్దమ్మా. ఒక విషయం నువ్వు గట్టిగా తెలుసుకున్నావు అంటే నీ కష్టం అనేది నీ నుండి దూరమవుతుంది తల్లి. ఆ మాటలు విన్నప్పటి నుంచి నీ జీవితం నీ చేతుల్లోనే ఉండాలి తల్లి. చేతుల్లోకి మారకూడదు. నువ్వు చేసే పనులు ఆగకూడదు. కోసమో నీ ఎదుగుదలను చేతులారా పాడు చేసుకోవద్దు. నీ కుటుంబంలో వారికి కష్టం కలిగించకుండా వారి సంతోషమే నీ సంతోషంగా భావించి మసులుకో తల్లి. అంటే కుటుంబం అనేది కలకాలం నీకు తోడుగా ఉంటుంది కాబట్టి ఇతరులు నిన్ను వారవలేని వారు ఇప్పుడు నీకు దూరంగా ఉండవచ్చు. నిన్ను అర్థం చేసుకుని నీ అవసరం ఉన్నప్పుడు తప్పకుండా నీ వద్దకు వస్తారు. నీ మంచితనం తెలుసుకుంటారు. అయ్యో ఆ రోజు అలా చేయకుండా ఉంటే బాగుండే అని వారే పశ్చాత్తాపడతారు తల్లి. మించిన శిక్ష వారికి ఇంకేముంటుంది చెప్పు తల్లి. అతి త్వరలో నీ మంచితనం వారు తెలుసుకుంటారు. వారు తెలుసుకునేలా నిన్ను అర్థం చేసుకునేలా నీ సాయి తండ్రి నేను ఉన్నాను కదమ్మా, నేను చేస్తాను. కాబట్టి నీ దిగులునంతా కూడా పక్కకి వదిలేసి నీ ప్రయత్నాలు నువ్వు చేసుకో తల్లి. వాటిలో నువ్వు విజయం పొందు. ఎప్పటిలాగే నీకు సకల సంపదలతో పాటు ఐశ్వర్యాలు కలగటంతో పాటు పేరు ప్రతిష్టలు కూడా వస్తాయి తల్లి. నువ్వు చేసే ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది. ఎలాంటి కల్మషం లేని నీ మనసు వల్ల భగవంతుడు ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉంటుందమ్మా. దానికి తోడు నీ సాయి తండ్రినైనా నేను నీ పక్కనే ఉన్నాను కదమ్మా. ఆందోళన దిగులు వదిలేసి ధైర్యంగా సంతోషంగా ఉండు తల్లి అని అయితే మన బాబా గారు ఈరోజు మనందరి కోసం ఒక మంచి సందేశం అందించారండి. మరి ఈ గురువారం రోజున మన బాబా గారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సర్వే జనా సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.